గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ఈ సమయంలో చదువుదాం. 14:26. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యందు భయము భక్తి మనకెప్పుడైతే ఉంటుందో మనము ధైర్యముగా ఉంటాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ భూమి మీద నిజమైన ధైర్యము కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే అతను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అన్ని పరిస్థితుల్లో ధైర్యంగా ఉంటాడు, విశ్వాసం కలిగి ఉంటాడు, నిరీక్షణ కలిగి ఉంటాడు. అన్ని పరిస్థితులను ఎదుర్కొనే ఆ ఓర్పు లేదా ధైర్యము ఆ వ్యక్తిలో ఉంటది. హల్లెలూయా. ఈ దినము నీ పరిస్థితుల్ని నువ్వు ధైర్యంగా ఎదుర్కొంటున్నావా? నువ్వు ఎదుర్కొనే పరిస్థితులను చూసి నువ్వు భయపడుతున్నావా? నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూసి కృంగిపోతున్నావా? లేదా ధైర్యంగా ఉంటున్నావా? దేవుడు అంటాడు యోహాను సువార్త 16:33లో, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనండి అంటాడు. హల్లెలూయా. ఈ లోకంలో మీకు శ్రమ అనేది వస్తుంది, శోధన అనేది వస్తుంది, వ్యాధి అనేది వస్తుంది, శత్రువులు అనే వాళ్ళు ఉంటారు, మనకు విరోధంగా పరిస్థితులు కొన్ని జరుగుతూ ఉంటాయి. అయినా కూడా దేవుడు అంటున్నాడు మీరు ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను ప్రతి పరిస్థితిని నేను జయించాను, ఈ లోకము నేను జయించాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఎవరికి నిజంగా ధైర్యం ఉంటుంది అంటే వాళ్ళకు వాళ్ళు ధైర్యం తెచ్చుకునే వాళ్ళకి ఆ ధైర్యం ఉండేది. కొన్నిసార్లు నాకేం భయం లేదు, నాకు ధైర్యం ఉంది అనేవాళ్ళు నిజమైనటువంటి శ్రమ లేదా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ ధైర్యం ఎంతో తెలిసిపోతుంది. కానీ నిజమైన ధైర్యం కలిగిన వ్యక్తి ఎవరంటే దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. అనగా అన్ని విషయాల్లో దేవునిపై ఆధారపడేవాడు, దేవునికి లోబడేవాడు. హల్లెలూయా. అతని ధైర్యానికి కారణం ఏంటి? అతని ధైర్యానికి కారణమే దేవుడు. ఎందుకంటే అతని విశ్వాసము ప్రభువు యందు ఉంది కాబట్టి, అతని నిరీక్షణ ప్రభువు యందు ఉంటుంది కాబట్టి అతను ధైర్యంగా ఉంటాడు. అతని ధైర్యం ఏంటంటే నా పక్క 1000 మంది కూలినా, కూలి పక్క 10,000 మంది కూలినా అపాయము నా ఎదుగు రాదు. ఎందుకు? దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన నన్ను నడిపిస్తాడు, ఆయన ఈ పరిస్థితులన్నిటినీ సరిచేయగలిగినటువంటి సమర్థుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునియందు భయభక్తులు కలిగిన వారికి దేవుడే ధైర్యపు ఆత్మనిస్తాడంట. దేవుని వాక్యం చెప్తుంది 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం మనం చదువుదాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని ఇచ్చెను కానీ పిరికితనపు ఆత్మని ఇవ్వలేదు. హల్లెలూయా. దేవునియందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఆత్మనిస్తాడు. ఏ ఆత్మ అంటే శక్తి కలిగిన ధైర్యపు ఆత్మ. హల్లెలూయా. శక్తి కలిగిన ధైర్యపు ఆత్మ. శక్తి కలిగిన ధైర్యపు ఆత్మ ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ఉంటుందో అతను ధైర్యముగా ఉంటాడంట. హల్లెలూయా. మరి సామెతల గ్రంథం 28వ అధ్యాయము మొదటి వచనం చెప్తుంది,
మొదటి వచనం, ఎవడును తరమకుండని దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా. దుష్టుడు ధైర్యంగా ఉన్నట్టు నటిస్తుంటాడు. నాకేం కాదు అంటే ఒక రకమైన విర్రవీగే తత్వం అన్నమాట. లేని ధైర్యం ఉన్నట్టు నటిస్తాడు. కానీ తనకు గనుక ఒక చిన్న మరణ భయం వచ్చిందంటే, లేదా ఒక చిన్న సమస్య వచ్చిందంటే, ఆ భయం అంతా కూడా ఆ యొక్క ధైర్యం అంతా పటాపంచలవుతుంది. భయం పట్టుకుంటది. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది, దుష్టుడు ఎవరు తరమాల్సిన అవసరం లేదంట, వాడే పారిపోతాడు. కానీ నీతిమంతులు అంటే యేసు రక్తంతో కడగబడి దేవునియందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఎట్లుంటారంటే సింహం వలె ధైర్యంగా ఉంటారు. సింహం యొక్క ధైర్యము గమనిస్తే, సింహము ఎందుకు దేవుడు సింహం అనే పేరునే తీసుకున్నాడు? సింహాన్ని ధైర్యానికి సూచన ఎందుకు ఎన్నుకున్నాడంటే, సింహం ఎప్పుడు కూడా ఎవరిని తోడు తీసుకోపోదు. మిగతా ఏ జంతువైనా ఎవరో ఒకరిని వెంట పెట్టుకొని పోతాయి ఎక్కడికి పోయినా కూడా. సింహం యొక్క ప్రత్యేకత ఏంటంటే, తన బలం మీద తనకు నమ్మకం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, తనను తాను నమ్ముతుంది పూర్తిగా. అందుకే అది మరి వేటకు వెళ్ళేటప్పుడు కావచ్చు, యుద్ధం చేసేటప్పుడు కావచ్చు, ఎక్కడ తిరుగుతున్నా కూడా సింహం ఏం చేస్తుంది? ఒంటరిగానే పోతుంది, ఒంటరిగానే ఎదుర్కొంటుంది. మిగతా ఏ జంతువు అయినా మనం చూస్తే కలిసి మిగతా వాటితో కలిసిపోయి అటాక్ చేస్తుంటాయి, మిగతా వాటితో కలిసిపోయి పోరాడుతుంటాయి. కానీ సింహం అంట ఎప్పుడు కూడా ఒంటరిగానే ఎదుర్కొంటుంది. కాబట్టి దాని ధైర్యము ప్రత్యేకమైనది, దాని ధైర్యము గొప్పది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీతిమంతులు ఎట్లా ఉంటారంట? సింహంలాగా ధైర్యంగా ఉంటారంట. దేవుని బిడ్డలు సింహంలాగా ధైర్యంగా ఉంటారంట. హల్లెలూయా. ఈ దినము ధైర్యం చెడిపోయిన స్థితిలో మనం ఉన్నామా, లేక ధైర్యం కలిగి మన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నామా? ధైర్యం కలిగి నీ స్థితులన్నిటిలో దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని ఆత్మ యొక్క ధైర్యముతో మన పరిస్థితిని ఎదుర్కొంటున్నామా? దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మన పక్షంలో ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలోకి మనం వెళ్తే దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది. అపోస్తుల కార్యం 4:13, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పాములని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తిరిగిరి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పేతురు యోహానులు ఒక సమయం వచ్చింది వాళ్ళకి. ఎటువంటి సమయం అంటే వీళ్ళు ఒక స్థలంలో పోయి నిలబడ్డారు. ఎవరు ముందంటే ప్రధాన యాజకులైన అన్నా కైప. మన వాక్యం 4వ అధ్యాయము 5-6 వచనాల్లో దేవుని వాక్యం చెప్తుంది. మరునాడు వారు అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకుని ప్రధాన యాజకుడైన అన్నాయు, కైపయు, యోహానును, అలెగ్జాంద్రును ప్రధాన యాజకుడు బంధువులందరూ వారితో కూడా ఉంటారు. చూసారా, ఇక్కడ ప్రధాన యాజకుడైన అన్నా, కైప, ఈ అలెగ్జాంద్రు వీళ్ళందరూ ముందు వీళ్ళిపోయి నిలబడ్డారంట. నేను ఎందుకు వీరి పేర్లు చెప్తున్నానంటే, ఈ ప్రధాన యాజకులు ఎవరు? అన్నా, కైప అని చెప్పేసి అనగానే మనకు ఎవరు గుర్తొస్తారంటే, యేసు ప్రభువును సిలువేసినటువంటి ప్రధాన యాజకులు. యేసు ప్రభువుని అనగా వీళ్ళ నాయకుడు, పేతురు యోహానుల యొక్క నాయకుడు. వారు దేవుని కుమారుడిని నమ్మి దేవుడు చేసిన గొప్ప గొప్ప అద్భుతాలను కళ్ళారా చూసి, ఆయన చనిపోయినవన్నీ తిరిగి లేపడాన్ని చూసి, అలాగే యేసు ప్రభు మరణం నుంచి తిరిగి లేచినాడు, దాన్ని కూడా కళ్ళారా చూశారు. తర్వాత
సో దేవుని యొక్క కార్యాలు ఇంత బలంగా వాళ్ళు చూసినటువంటి ఆ యేసయ్యను ఈ అన్నా కైప ఏం చేశారు? ఘోరంగా హింసించి అతను సిలువేసి అతని మరణానికి అప్పగించారు. అటువంటి అన్నా కైప ముందు పేతురు, యోహాను పోయి నిలబడుతున్నారు. మళ్ళా ఈ అన్నా కైప ఎవరు? ప్రధాన యాజకులు. ప్రధాన యాజకులు అంటే ఎవరంటే, ఇప్పుడు కాలంలో మనం చెప్పాలంటే ఈ క్యాథలిక్ సంస్థకంతటి హెడ్ ఉన్నాడు చూసారా, పోప్. ఆయన నోటి మాట ప్రపంచమంతా అంగీకరిస్తుంది. ఆ స్థితిలో ఉన్నారన్నమాట. అంటే ఇజ్రాయేల్ యొక్క సమస్త కార్యములు ఈ అన్నా కైప వాళ్ళ చేతుల్లోనే నెరవేరుతాయి. వీళ్ళు ఏం చెప్తే అది జరుగుతాయి అక్కడ. అంత పెద్ద హైయెస్ట్ రేంజ్ లో ఉన్నటువంటి వాళ్ళు అన్నా కైప. యేసు ప్రభువునే అంత అంత అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు యేసు ప్రభుని సిలువ వేయగలిగారు. అటువంటి వారి ముందు వీళ్ళిద్దరు పోయి నిలబడ్డారట, పేతురు, యోహాను. పేతురు, యోహాను ధైర్యాన్ని చూసినప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం అయిపోతుంది. ధైర్యంగా వాళ్ళు ఈ ప్రధాన యాజకులకి సమస్త వాక్యము అంటే ధర్మశాస్త్రం అంతా వాళ్ళకి తెలుసు. ఆ ధర్మశాస్త్రం అంతా తెలిసినటువంటి వారి ముందు ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. 7-12 వచనాల దాకా మనం చదివితే. కాబట్టి మా ముందు వీళ్ళు ఎట్లా వాక్యం చెప్పగలుగుతున్నారు, మా ముందు ఇంత ధైర్యంగా వీళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు అంటూ వీరి ధైర్యాన్ని వీళ్ళు చూస్తున్నారట. చూసినప్పుడు వీళ్ళకి తెలిసిందేంటి? వీరు విద్యలేని పామరులు. మొట్టమొదట వీళ్ళు ఆశ్చర్యపోవడానికి కారణం ఏంటంటే, విద్యలేని పామరులకు ఇంత ధైర్యం ఎక్కారు. వీళ్ళ ధైర్యము పొగురుతో రాలేదు, గర్వంతో రాలేదు. వీళ్ళ ధైర్యము దేవుని యందు విశ్వాసంతో వచ్చింది. హల్లెలూయా. కొంతమంది గర్వంతో లేదా పొగురు పట్టి ఎదురు తిరిగి మాట్లాడతారు. అది అది ధైర్యం అని సూచించదు. దేవుని మీద విశ్వాసంతో మనము నిలబడటము ధైర్యాన్ని సూచిస్తుంది. అంటే ఇక్కడ పేతురు, యోహానులు ధైర్యం కారణం అంటే ఎందుకు వాళ్ళు ధైర్యంగా ఉన్నారని ఆశ్చర్యపోతున్నారంటే, వీళ్ళు చెప్పే ఆ యేసునే మేము సిలువేసి చంపేశాం. వీళ్ళు మాట్లాడే ఆ యేసుని సిలువేసిన వాళ్ళం మేము. అటువంటి మా ముందే వీళ్ళు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారేంటి? హల్లెలూయా. మరి వీళ్ళు ఎటువంటి వారంట? విద్యలేని పామరులు. దేవుని వాక్యం చెప్తుంది, మత్తయి సువార్త 4వ అధ్యాయము 18-22 వచనాల దాకా మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది వీళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు అని. జాలరులు అంటది అక్కడ వాక్యం. వీళ్ళు జాలరులు. జాలరులు అనే ఆ హీనమైనటువంటి చదువు సంధ్య లేనటువంటి వీరు ప్రధాన యాజకులు, అత్యంత ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారి ముందు నిలబడి వీరు మాట్లాడుతుండే విధానము, వీరు ధైర్యముగా ప్రకటిస్తుండే విధానం, అంతేకాకుండా వీరు వాక్యము విని మరి ఇంచుమించు 5,000 మంది పురుషులు రక్షణలోకి వచ్చారంట అప్పుడే. మరి అపోస్తలుల కార్యం 4:4లో వాక్యం చెప్తుంది, వీళ్ళు చెప్పిన వాక్యం విని మరి పురుషులు మట్టుకే ఇంచుమించు 5,000 మంది రక్షణ పొందుకున్నారు. స్త్రీలు పిల్లలు పక్కన పెట్టేస్తే పురుషులు మట్టుకే. కాబట్టి వేల మందిని దేవుని ఎద్దుకు నడిపిస్తున్నారు. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వీరు ఎవరు? వీరు విద్య లేని పామరులు, చేపలు పట్టుకునే జాలరులు. వీళ్ళకి ఇంత ధైర్యం ఎలా వచ్చింది అన్నప్పుడు వీళ్ళు తెలుసుకున్న సత్యం ఏంటంటే, వారు యేసుతో కూడా ఉండిన వారు అని గుర్తించారట. వాళ్ళు యేసుతో కూడా ఉంటున్నారు, యేసుతో కూడా ఉండేవాళ్ళు. హల్లెలూయా. యేసు వెంట నడిచేవాళ్ళు, దేవుని యందు భయభక్తి కలిగిన వాళ్ళు, దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళు, వాళ్ళకి బలమైన ప్రార్థన జీవితం కలిగిన వాళ్ళు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, దేవునిపై ఆధారపడేవాళ్ళు. ఇక ఎన్నైనా చెప్పొచ్చు వాళ్ళ గురించి. దేవునికి
దేవునితో వారికి ఉన్నటువంటి అనుభవాలను గురించి. కాబట్టి వీటన్నిటిని కలిపి వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, వీరు దేవునితో ఉన్నవాళ్ళు లేదా యేసయ్యతో కూడా ఉన్నవాళ్ళు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు యేసుతో కూడా నీవున్నావా? యేసుతో కూడా ఉంటే నీ ధైర్యము చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నీ ధైర్యము, నీ విశ్వాసము దేవుని మీద ఆధారపడి ఉంటుంది. దేవుని మీద నిరీక్షణ ఉంచుతుంది. దేవుడే మనకు ధైర్యమై ఉంటుంది. హల్లెలూయా! కీర్తనల గ్రంథంలోకి మనం వెళ్తే 31వ కీర్తన 23, 24 వచనాలు మనం చదువుదాం. 31 కీర్తన 23, 24. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయును. యెహోవా కొరకు కనిపెట్టు వార్లారా, మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాక్యం ఇక్కడ చెప్తుంది, మీరు దేవునియందు భయము భక్తి కలిగిన వాళ్ళైతే మీ పరిస్థితులన్నిట్లో కూడా మీరేం చేయాలి? దేవుణ్ణి ప్రేమించండి. అయ్యో, ఈ పరిస్థితి ఏంటి? నా నేను ఎదుర్కొన్నటువంటి శోధన పరిస్థితులు ఏంటి? నా కుటుంబ పరిస్థితులు ఏంటి? ఇవి కాదు మనం ఆలోచించాల్సింది. దేవుని ప్రేమించండి. హల్లెలూయా! దేవుని హృదయపూర్వకంగా ప్రేమించండి. హృదయపూర్వకంగా ఆరాధించండి. ఎందుకంటే ఆయన తన యందు విశ్వాసం ఉంచిన వారిని కాపాడువాడంట. హల్లెలూయా! ఆ పేతురు, యోహాన్లు అంత ధైర్యంగా నిలబడ్డారంటే దానికి కారణం ఏంటి? దేవుడు మమ్మల్ని కాపాడతాడు. అన్నా కయప కూడా మమ్మల్ని ఏం చేయలేరు. అది యేసు ప్రభువుని సిలువేసి ఉండొచ్చు, కానీ ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన ఈ దినం మాలో నివసిస్తున్నాడు. ఆయన ఆత్మ ఈ దినం మాలో ఉంది. హల్లెలూయా! ఈ పేతురు, యోహాన్లు అన్నా కయప ముందు నిలబడింది యేసు ప్రభు చనిపోయినటువంటి ఒక 15-20 సంవత్సరాల తర్వాత కాదు, ఒక నెల 2 నెలల లోపలే. అప్పుడే యేసయ్య చనిపోయినాడు. వాళ్ళే ఈ అన్నా కయపలే యేసు ప్రభువుని చంపింది ఘోరాతి ఘోరంగా. కానీ వారి ముందు ధైర్యంగా నిలబడి వీళ్ళు మాట్లాడుతున్నారంట. హల్లెలూయా! ఎందుకంటే వీరు దేవునితో ఉన్నవారు, వీళ్ళు యేసుతో ఉన్నవారు అని వారు గుర్తించారంట. ఈ దినం మనకు లోకపరంగా ఏ హోదా లేకపోవచ్చు, మనకు గొప్ప పేరు ప్రఖ్యాతలు లేకపోవచ్చు, మనము విద్య లేని పామరులమై ఉండొచ్చు. కానీ నువ్వు యేసుతో ఉన్నావా? ఈరోజు నువ్వు ఎవరితో ఉన్నావు? యేసుతో ఉన్నావు అంటే యేసే నీకు ధైర్యమై ఉంటాడు. యేసే అన్ని పరిస్థితుల్లో నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా! ఆయన నిన్ను కాపాడుటకు గర్వంగా ప్రవర్తించు వారికి ప్రతీకారం చేస్తాడంట. హల్లెలూయా! గర్వంగా ప్రవర్తించే వారిని దేవుడే అనగదొక్కుతాడంట. అంతేకాక దేవుని కొరకు కనిపెట్టు వారిగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన మన పక్షాన్ని నిలబడతాడు. కాబట్టి మన మనస్సున ధైర్యం వహించి మనం నిబ్బరంగా ఉండమంటాడు. హల్లెలూయా! దినము అన్ని పరిస్థితుల్లో కూడా నా మనసు కలవరపడదు, నిబ్బరంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. ఎన్ని పరిస్థితులు మరి విరోధంగా నాకు కనబడుతున్నా, ఎన్ని అనారోగ్యాలు నన్ను బలహీనపరుస్తున్నా, నా ధైర్యం ఏంటి? నేను యేసుతో ఉన్నాను కాబట్టి. ఎలా యేసుతో ఉన్నాను? ఈ దినము యేసు సజీవుడిగా లేడంటే యేసు ఆత్మరూపిగా నాలో నివసిస్తున్నాడు. ఆయన నాలో ఉన్నాడు. ఈరోజు యేసు నాలో నివసిస్తున్నాడు కాబట్టి నేను నిబ్బరంగా ఉంటాను, ధైర్యంగా ఉంటాను. నా మనస్సు నిబ్బరంగా ఉంటుంది. యేసుని బట్టి నేను ధైర్యంగా ఎదురిస్తాను. ప్రతి పరిస్థితిలో ధైర్యం కలిగి ముందుకు నడుస్తాను. హల్లెలూయా! కాబట్టి దేవుని బిడ్డలైన మనము ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు, నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉంచు, నన్ను ప్రేమించు, నా యందు నిరీక్షణ ఉంచు,
అన్ని పరిస్థితులు నేనే చక్కపరుస్తాను. హల్లెలూయా. కాబట్టి మనం ఈరోజు ధైర్యంగా ఉంటున్నామా? బలహీనులుగా ఉంటున్నామా? భయపడుతున్నామా? కృంగిపోతున్నామా? దేవునియందు భయభక్తులు కలిగిన వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ధైర్యంగా ఉండండి. దేవుడే మన బలమై ఉన్నాడు. నిశ్చయంగా మనం అన్ని పరిస్థితుల్ని దాటి ముందుకు వెళ్తాం. పేతురు, యోహానులను నడిపించిన దేవుడు నిన్ను నన్ను నడిపించడానికి మన చెయ్యి ఆయన పట్టుకొని ఉన్నాడు. నిశ్చయముగా మన పరిస్థితులన్నిటిపై మనకు దేవుడు జయం ఇస్తాడు. అసాధారణమైన విజయాన్ని ఇస్తాడు. గొప్ప విడుదలనిస్తాడు. అద్భుతమైన స్వస్థతనిస్తాడు. మన పరిస్థితులన్నీ ఆయన మార్చగలడు. కానీ నీవు చేయాల్సిన పని ఏంటి? దేవునికి లోబడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని ప్రేమించాలి. హల్లెలూయా. దేవుని అనుసరించే వారిగా ఉండాలి. అప్పుడు నిశ్చయంగా దేవుని బిడ్డలుగా ఆయన కొరకు కనిపెట్టి వారిగా, ఆయన కార్యాల కొరకు ఎదురు చూచుగా వారిగా ఉంటున్న మన జీవితాల్లో ఆయన చేయు కార్యాలు అసాధారణంగా ఉంటాయి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యాన్ని పుట్టిస్తుంది. అవును తండ్రి, ఈ దినము నీ బిడ్డలు ఏ పరిస్థితులు బట్టి కృంగి ఉన్నారో, నలిగి ఉన్నారో, అనుమానంతో నింపబడి ఉన్నారో తండ్రి, నీ యందు భయభక్తుల ద్వారా వారి హృదయానికి బహుధైర్యాన్ని పుట్టించండి. దేవుడు నాతో ఉన్నాడు. నా దేవుడు అన్ని పరిస్థితుల్లో ఆయన నన్ను బలపరుస్తూనే ఉంటాడు. నన్ను విడిచిపెట్టడు. నన్ను ఆయన చిత్తానుసారంగా హెచ్చిస్తాడు అనేటువంటి నైనా ధైర్యం, నిరీక్షణ, విశ్వాసం మీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. వారు నైనా ఎటువంటి శోధన గుండా నడుస్తున్నాం, ఏ వ్యాధి బాధలు అయినా తండ్రి మీ బిడ్డలను బాధిస్తున్నాం, ఎటువంటి కుటుంబ పరిస్థితులు లేదా తండ్రి బయట ఉన్నటువంటి మనుషుల ద్వారా శోధనలు మీ బిడ్డలు ఎదుర్కొంటున్నా దేవుడు ఖచ్చితంగా ఆయనందు విశ్వాసం ఉంచు వారిని కాపాడుతాడు. గర్వంగా ప్రవర్తించు వారికి ప్రతీకారం చేస్తాడని చెప్పిన దేవుడు నిశ్చయంగా వీరి పక్షము నిలబడి వీరిని కాపాడమే కాదు, వీరికి విరోధమైనటువంటి శత్రువుల క్రియలన్నింటినీ కూడా మీ యందు భయభక్తులు కలిగి ప్రార్థించే అనుభవంలో, యెహోవా కొరకు కనిపెట్టే అనుభవంలో నీ బిడ్డలు ఉంటూ ఉండగా గొప్ప మేలు నీ బిడ్డలు అనుభవించుదురు గాక. గొప్ప ఆశీర్వాదాలు బిడ్డలు అనుభవించుదురు గాక. అసాధారణమైనటువంటి మేలులు నీ బిడ్డలు పొందుకొందురు గాక. అట్టి కృపలో వీరి కుటుంబంలో అంతటి కూడా నడిపించి ఆశీర్వదించి ఘనపరచమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.